కొత్త సంవత్సరం కోసం డిప్యూటీ సీఎం పవన్ కొత్త నిర్ణయం తీసుకున్నారు. కొత్తేడాదిలో పవన్ జిల్లాల బాట పట్టనున్నారు. నెలకు 14 రోజుల పాటు ఒక్కో జిల్లాలో ఆయన పర్యటించనున్నారు. మొత్తం తన టీం అంతా జిల్లాలోనే ఉండేలా పవన్ రూట్ మ్యాప్ సిద్ధం చేశారు. ప్రజల సమస్యలు తెలుసుకొని పరిష్కారం దిశగా చర్యలు చేపట్టాలని పవన్ నిర్ణయించారు. ఓవైపు ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహిస్తూనే మరోవైపు ప్రజలకు మరింత దగ్గరయ్యేందుకు పవన్ వ్యూహాలు సిద్ధం చేశారు. ప్రజల్లో మరింతగా మమేకమయ్యేలా పవన్ ప్లాన్ చేస్తున్నారు. జనవరి నుంచి మార్చి 14న ఆవిర్భావం నాటికి పార్టీకి టైం కేటాయించనున్నట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పార్టీ బలోపేతంపై కూడా దృష్టి పెట్టారు. ఓవైపు ప్రజల సమస్యలు పరిష్కరిస్తూనే సంస్థాగతంగా పార్టీని మరింత స్ట్రాంగ్ చేయాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. క్షేత్రస్థాయి పర్యటనలు చేస్తే పార్టీకి కలిసొస్తుందని పవన్ యోచిస్తున్నట్లు సమాచారం. దాదాపు దశాబ్దన్నర కాలానికి పైగా రాజకీయాల్లో ఉన్న పవన్ కళ్యాణ్ జనసేనను మరింత బలోపేతం చేసేందుకు జిల్లాల టూర్ ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దుర్గా అందిస్తారు. దుర్గా, ఒకవైపు ప్రభుత్వ కార్యక్రమాల్లో చాలా యాక్టివ్ రోల్ పోషిస్తూనే మరోవైపు ప్రజలకి మరింత చేరువయ్యేలా ప్రజల్లో తన గ్రాఫ్ ని మరింత పెంచుకునేలా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చర్యలు చేపడుతున్నారని చెప్పాలి. దానికి సంబంధించినటువంటి వ్యూహాలు కూడా ఆయన అమలు చేస్తున్నారు. ప్రధానంగా ఇప్పటి వరకు అంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి అన్ని అంశాలకు సంబంధించి కూడా ప్రస్తావిస్తూ నిత్యం ప్రభుత్వ యాక్టివిటీస్ లో బిజీగా గడిపే పవన్ కళ్యాణ్ ఇప్పుడు క్షేత్రస్థాయిలో పర్యటనలు కూడా సిద్దమవుతున్నారు. కొత్త ఏడాది నుంచి ప్రతి నెల 14 రోజుల పాటు ఒక జిల్లాలో పూర్తిగా ఆయన టీం అంతా కూడా అక్కడే ఉండబోతుంది. డిప్యూటీ సీఎం పేసీకి సంబంధించినటువంటి అధికారులంతా కూడా జిల్లాలోనే ఉండబోతున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా క్యాంపులు ఏర్పాటు చేయాలంటూ కూడా ఇప్పటికే అధికారులకి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే ఈ క్యాంపుల ద్వారా అక్కడ లోకల్ గా ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించడం, అదేవిధంగా ప్రభుత్వంపై ప్రజలకు ఉన్నటువంటి అభిప్రాయాలు తెలుసుకోవడంతో పాటు తాను కూడా ప్రజలతో మమేకం అవడం, అలాగే ప్రజల్లో తన గ్రాఫ్ ని మరింత పెంచుకునే దిశగా పవన్ కళ్యాణ్ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారనేది మనకి అర్థమవుతున్నటువంటి విషయం. పొలిటికల్ గా కనుక ఖచ్చితంగా చూసినట్లయితే పార్టీని బలోపేతం దిశగానే ఇలాంటి ప్రజల్లో ఎక్కువగా ఉండే కార్యక్రమాలకి పవన్ కళ్యాణ్ శ్రీకారం చుడుతున్నారనేది అర్థమవుతుంది. దీంతో పాటు గతం నుంచి కూడా అంటే 10 ఏళ్లగా పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా పూర్తి స్థాయిలో ప్రజలతోనే నేను పర్యటన చేశాను, క్షేత్రస్థాయి పర్యటనలే చేశాను కాబట్టి పాలన కూడా క్షేత్రస్థాయి నుంచి అందిస్తాను, అక్కడి నుంచే వాళ్ళ సమస్యలు తెలుసుకుని అక్కడికక్కడే పరిష్కారం దిశగా ఆలోచిస్తానంటూ కూడా పవన్ కళ్యాణ్ నిన్న చిట్ చాట్ లో కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే మొత్తం నెలలో 14 రోజుల పాటు జిల్లాకే పూర్తిగా కేటాయించబోతున్నారు. అక్కడ ఉన్నటువంటి మేజర్ సమస్యలు, ప్రధానంగా గ్రామాల్లో ఉన్నటువంటి ఇబ్బందులు, వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు వాటన్నింటినీ కూడా పరిష్కరించడం పాటు గ్రామ ప్రజలతో కూడా మమేకమయ్యి వాళ్లతో కూడా ముచ్చరించబోతున్నారు. అయితే పార్టీ బలోపేతానికి కూడా ఈ కార్యక్రమం చాలా ఉపయోగపడుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రభుత్వ కార్యక్రమంగా ప్రజల్లోకి వెళ్లి ప్రజలతో మాట్లాడి వాళ్ళ సమస్యలు తెలుసుకోవడంతో పాటు నిత్యం ప్రజల్లో కనుక గడిపినట్లయితే పార్టీ కూడా బలోపేతం అవుతుంది, పార్టీ క్యాడర్ కూడా యాక్టివ్ అవుతుంది, దాంతో పాటు తన గ్రాఫ్ కూడా పెరుగుతుంది అనేది పవన్ కళ్యాణ్ ఆలోచనగా తెలుస్తుంది. అయితే ఇప్పటి వరకు అంటే 6 నెలల కాలంగా పూర్తిగా పాలన పైన, డిపార్ట్మెంట్ల పైన పవన్ కళ్యాణ్ దృష్టి పెట్టారు. ఇప్పుడు ఇక నుంచి పార్టీకి కూడా సమయం కేటాయిస్తానని ఒక ఆలోచనగా తెలుస్తుంది. ఎందుకంటే మార్చి 14 పార్టీ ఆవిర్భావం నాటికి పార్టీని, కమిటీలు వీటన్నిటిని కూడా పూర్తిగా స్ట్రెంథన్ చేసి ఆవిర్భావ దినోత్సవాన్ని మరింత గ్రాండ్ గా చేయాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇందుకోసం క్షేత్రస్థాయి పర్యటనలన్నీ చేయడంతో పాటు పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేసే దిశగా కూడా ఆయన అడుగులు వేస్తున్నారని చెప్పొచ్చు. కొత్త సంవత్సరంలో దుర్గా పవన్ కళ్యాణ్ ప్రజలతోనే ఉండేందుకు ప్లాన్ చేసుకున్నారు. ఒక షెడ్యూల్ రిలీజ్ చేశారంటే ప్రధానంగా ఏ అంశాలపై ఫోకస్ చేసే అవకాశం ఉంది పవన్ కళ్యాణ్? అంటే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కీలకమైనటువంటి శాఖగా ఉన్నటువంటి గ్రామీణ అభివృద్ధి, అలాగే రూరల్ పంచాయతీరాజ్ సంబంధించినటువంటి శాఖని ఆయన కీలకంగా తీసుకుంటున్నారు కాబట్టి దానిపైన ఎక్కువగా ఫోకస్ పెట్టే అంశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లోనే ఎక్కువగా పవన్ కళ్యాణ్ పర్యటనలు ఉండే విధంగా రూట్ మ్యాప్ ని సిద్దం చేసుకున్నారు కాబట్టి గ్రామీణ ప్రాంతాల్లో కావాల్సినటువంటి బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే డ్రైనేజీలు గానీ, రోడ్లు గానీ, ముఖ్యంగా త్రాగునీరు, వీటిపైన ఎక్కువగా పవన్ కళ్యాణ్ ఫోకస్ పెట్టబోతున్నారు.
కాబోతున్నారు. అక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాలన్నీ కూడా పరిశుభ్రంగా ఉండటం, అలాగే రైతులతో కూడా మమేకం కాబోతున్నారు. ఏ ఏ ప్రాంతాల్లో ఏ పంటలు అనే దానికి సంబంధించి కూడా రైతులతో కూడా మమేకం కాబోతున్నారు. రైతుల సమస్యలు కూడా తెలుసుకుని వాటి పరిష్కారం దిశగా కూడా ఈ క్యాంపుల ద్వారా అడుగులు వేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాలని పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసుకున్నారు కాబట్టి గ్రామీణ ప్రాంతాల్లో కావాల్సినటువంటి ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ తో పాటు వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించే దిశగా ఈ క్యాంపుల్ని పవన్ కళ్యాణ్ ఉపయోగించుకోబోతున్నారు. దీంతో పాటు గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలతో ఎక్కువగా మమేకమయ్యి వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేసేందుకు కూడా పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. తద్వారా పార్టీ కూడా బలోపేతం అవుతుంది. అలాగే ప్రభుత్వ కార్యక్రమాలు కూడా ప్రజల్లోకి వెళ్లి ఆ ప్రభుత్వం పైన కూడా పాజిటివిటీ పెరిగే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఈ కీలకమైనటువంటి నిర్ణయం పవన్ కళ్యాణ్ తీసుకోవడం జరిగింది. నెల రోజుల్లో 14 రోజుల పాటు పూర్తిగా జిల్లాలకే పరిమితం కాబోతున్నారు. అయితే పవన్ కళ్యాణ్ తో పాటు అధికారులు తన పేషీలో ఉన్నటువంటి సిబ్బంది మొత్తం అంతా కూడా ఈ క్యాంపుల్లోనే ఉండే విధంగా యాక్షన్ ప్లాన్ అంతా కూడా సిద్ధం చేయడం జరిగింది. థాంక్యూ దుర్గా.